తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం నడుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. 2 స్థానాలకు జనవరి 29న విడివిడిగా ఎన్నికలు నిర్వహించబోతోంది. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున ఎన్నికల నిబంధనల ప్రకారం విడివిడిగా ఎన్నికలు జరుగుతాయంటున్నారు అధికారులు. దీంతో ఎమ్మెల్యేలు 2 సార్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలలో 65 స్థానాలతో కాంగ్రెస్ బలంగా ఉంది. సంఖ్యాబలం కారణంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు తమకే అంటోంది కాంగ్రెస్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి కాస్త కాంప్లెక్స్ గా కనిపిస్తూ ఉంటాయి. 2 స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉందా? కాంగ్రెస్ చెప్తున్నట్టు ఏం జరుగుతోంది? నిన్న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. జనవరి 29వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల నుంచి అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. అయితే పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అయితే వేరు తేదీల్లో వీళ్ళు నియామకం కావడము గత నెలలో ఈ నెలలో 9వ తేదీన వాళ్ళు రిజైన్ చేశారు. రిజైన్ చేసినటువంటి వారం 10 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ అన్నది షెడ్యూల్ అన్నది విడుదలైంది. అయితే ఈ వివాదం కొంత కొనసాగుతుందని చెప్పుకోవాలి. 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ కే వస్తాయన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఒకే ఎన్నికకు సంబంధించి ఇద్దరు ఏదైతే ఉందో విడివిడిగా నిర్వహించడానికి గల కారణం ఏంటి అన్నటువంటి అంశం మీద ఎన్నికల కమిషన్ తో మనం మాట్లాడినటువంటి సందర్భంలో 1/3 లో రెగ్యులర్ గా ఏవైతే ఆ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ప్రకారం అవుతే గనక రెగ్యులర్ ఎన్నికలు జరుగుతాయి. కానీ వీళ్ళిద్దరి ఎన్నిక అన్నది మధ్యలో రాజీనామా చేసినటువంటి కారణంగా బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్ లో భాగంగానే ఈ విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము అన్నది ఒక పాయింట్. రెండోది వేరువేరు టర్మ్స్ లలో వీళ్ళు వేరువేరుగా వీళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి బై ఎలక్షన్స్ ని విడివిడిగా నిర్వహించాల్సి వస్తుంది. ఇది నిబంధనలో ఉంది కాబట్టి ఈ రకంగా నిర్వహిస్తున్నామన్నది ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఎవరైతే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో 2 సార్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగానే చెప్తా ఉన్నారు. శేఖర్, ఒక్క విషయం చెప్పండి శేఖర్. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇద్దరికి జరిగినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక ఫస్ట్ ప్రియారిటీ ఓటు, ఒక సెకండ్ ప్రియారిటీ ఓటు మాత్రమే కదా ఉంటాయి. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అట్లానే ఉంటుంది. కానీ అది జనరల్ గా జరిగేటువంటి ప్రాసెస్ ప్రకారం జరిగేటువంటి ఎన్నికలకు ఆ రకంగా ఉంటుంది. కానీ ఇది ఆ టర్మ్ వీళ్ళు రిజైన్ చేయడము, వేరువేరుగా ఎన్నుకోబడడం, వేరువేరు తేదీల్లో ఎన్నుకోబడడం కారణంగా ఈ బై ఎలక్షన్స్ లలో 2 విడివిడి పోలింగ్ జరుగుతుంది. విడివిడిలో పాల్గొన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు విడివిడి పోలింగ్ కేంద్రాల్లో విడివిడిగానే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే మొదటి పోలింగ్ లో ఉన్న ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ప్రయారిటీని ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదే విధంగా సెకండ్ ప్రయారిటీని కూడా వినియోగించుకుంటారు. రెండో పోలింగ్ లో పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీని వినియోగించుకుంటారు. అదే విధంగా సెకండ్ ప్రయారిటీని కూడా వినియోగించుకుంటారు. ఈ వినియోగించుకున్నటువంటి సందర్భంలో 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 119 మందిలో 60 మంది ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఓటును వేస్తారో వాళ్ళు ఎన్నుకోబడతారు. అదే ఈ విడివిడిగా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు 64 మంది కాంగ్రెస్ కు ఉన్నారు. ఒకరు సిపిఐ నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి 65 మంది. ఈ 65 మంది 2 సార్లు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భంలో 2 సార్లు ఫస్ట్ ప్రయారిటీ ఓటును తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువగా వస్తాయో వాళ్ళు ఎన్నుకోబడేటువంటి అవకాశాలు ఉంటాయన్నది ఎన్నికల అధికారులు చెప్తారు. సో ఈ నిబంధన ఇట్లాగే కంటిన్యూ అయితే కనుక ఎమ్మెల్సీ స్థానాలు 2 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ వర్గాల ఆశాభావంగా కనబడుతుంది. సో ఇందులో ఎలాంటి టెక్నికాలిటీస్ ఉన్నాయి అనేవి కూడా ఇంకా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శేఖర్.